కనుక ప్రతి క్షణము నిన్ను నన్ను మన కన్న తండ్రిన దేవుడు గమనిస్తూనే ఉన్నాడు ప్రియమైన వాళ్ళరా. ఆ గమనింపు మనకు అర్థం కావట్లేదు. నన్ను ఎవరు చూడట్లేదు, నేనేం చేసినా నాకేం జరగట్లేదు, ఏ శిక్ష పడట్లేదు నాకు అని నువ్వు అనుకుంటున్నావేమో. కానీ పట్ల కనికరం ఉంది, ఆయన పట్ల కనికరం. నీకు ఒకే ఒక రోజు ఉంటుంది. ఆ రోజు నీ మరణం తర్వాత నిన్ను కనికరించే ప్రసక్తే లేదు. నిన్ను గాను నన్ను గాని మనం ఎన్ని సువార్తలు చేసినా ఎన్ని చేసినా కనికరించే ప్రసక్తే లేదు. ఆ రోజు కనికరం లేకుండానే చూపిస్తాడు దేవుడు. అలాంటి ప్రదేశాలకు మనం వెళ్ళిపోకూడదు ప్రియమైన వాళ్ళరా. ఆయనే నిజమైన దేవుడు. ఆయన దగ్గరే మనకు సమాధానం దొరుకుతుంది. ఆయన గ్రహించిన ప్రతి ఒక్కరు కూడా ఆయనకు లోబడి ఆయన యందు భయభక్తులు కలిగి ఆయనకి విధేయులై జీవించే ఆలోచన మీలోని రేకెత్తించుకొని ఆయన మార్గాన్ని నుంచి నడుచుకుంటుంది. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి